more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. ఏ బాబా ప్రీతమ మెహర్ ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనం చేసుకోగలిగిన దృష్టాన్ని మనందరికీ కూడా కలుగజేశారు. ఆ ప్రీతమునికి శత సహస్ర కోటి ఆధారవందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం వీటితో పాటు ఒక చిన్న ప్రార్థన ఈ పనిముట్టు కూడా చేస్తుంది. ప్రశాంతమానందనిధిం గభీరం ప్రశాంతమానందనిధిం గభీరం పూర్ణస్వరూపం పరమాత్మరూపం పూర్ణస్వరూపం పరమాత్మరూపం విశ్వస్య సౌఖ్యాయ మౌనవ్రతస్థం శ్రీమేహరో నిత్యమహో నమామి. శ్రీమేహరో నిత్యమహో నమామి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార పురుషుడు ఈ అవతార కాలంలో మానవుడి ఎడల అతనికి గల అపారమైన ప్రేమ చేత మనల్ని ఆయన స్థాయికి చేర్చడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు ఆయన. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా అందుకే ఆయన ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రభు చరిత్ర 9వ భాగం మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాము. ఈ భాగం 3618వ పేజీ వరకు కూడా చెప్పుకొని మనం ఆపుతున్నాం. మరికొంచెం ముందుకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూడు 3619వ పేజీలో ఆఖరి నుంచి మీద పేరా చదువుకుని ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ ముందు పేర
బాబా వ్యవహారాలను, పాత వ్యవహారాలను పాత పద్ధతిలోనే నిర్వర్తించే నా అలవాటే దీనికి కారణం అని ఒక మాట ప్రస్తావిస్తూ ఆ తర్వాత ఈ పేరాలు అదొక విధి కావచ్చు, ఒక పద్ధతి కావచ్చు, కానీ అది నా అలవాటుగా ఉంటుంది. ఇప్పుడు నేనిక నా అలవాట్లకు, ఆచారాలకు కూడా స్వస్తి చెప్పబోతున్నాను. అందువల్ల అంతం అన్నాను. అంటే ఇప్పుడుది అంతం తప్ప మరేది కాదని అర్థం. అక్కడికి ఆపాం మనం. అది ఇంకో విధంగా ఉంటుందన్న భావనతో మాత్రం ఉండవద్దు. ప్రతి విషయం నుండి, ప్రతి వ్యక్తి నుండి పూర్తిగా స్వేచ్ఛాయుతుడై ఉండాలనుకుంటున్నాను. స్వేచ్ఛాయుతుడనై ప్రతి వ్యక్తి నుండి, ప్రతి విషయం నుండి ఉండాలనుకుంటున్నాను. ఇక నుండి ఏ విషయంలోనూ రాజీ ప్రసక్తి లేదు. నవజీవన తేజీది అంచేత బాబా మరి రాజీ పడరు. ఖచ్చితంగా ఆయన ఏది చేస్తాము అని మనకు చెప్తారు, అది చేస్తారు. బాబా యొక్క అవతార తత్వం మనందరికీ తెలిసిన, అంటే తెలియదనే చెప్పుకోవాలి. అవతార తత్వం మనకే తెలుస్తుంది, ఏదీ తెలియదు. ఆయన మనతో ప్రేమతో ప్రస్తావిస్తున్న విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనకి జ్ఞాపకం ఉండవు. బాబా అంటున్నారు, నేను గట్టిగా ఉండేలా తయారవుతున్నాను, అలాగే దేనిని పట్టించుకోకుండా తయారవుతున్నాను. బాబా అంటున్నారు ఇంకా, సంపూర్ణ నగ్న స్థితిని పొందిన వాళ్ళ, అంటే చేతిలో చిల్లి గవ్వలేని వాళ్ళ తయారవుతున్నాను. దిగంబరికి దేవుడు కూడా భయపడ. చూడండి బాబా చెప్పిన సామెత, దిగంబరికి దేవుడు కూడా భయపడతాడు అన్న సామెత గుర్తించుకోండి. ఈ దిగంబరి అన్నటువంటి ఈ మాటలు భౌతికంగా దేనితోనూ సంబంధం లేనివాడు, ఏ వ్యవహారాలలో ఉండనివాడు, ఉన్నది తానొక్కడే అన్న ఒకే ఒక్క ఆలోచనతో సంచరించేవాడు, అటువంటి వాడు దిగంబరి అవుతాడు. ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మివేసి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి అక్టోబర్ 15వ తేదీని నిర్ణీత గడువుగా బాబా నిర్దేశించారు. 1940వ సంవత్సరం నుండి అమల్లో ఉండేటట్లు పురుష మండలి పేరున వ్రాయించిన చివరి వీలునామాను, అలాగే బాబా పేరు మీద మండలి వాళ్ళు రాసిన వీలునామాలను రద్దు చేయడం, వీటిని కూడా అక్టోబర్ 15వ తేదీలోపు చేయాల్సిన పనుల్లో చేర్చబడ్డాయి. ఈ వీలునామాలతో సంబంధం ఉన్న వారి ఎదుటే బాబా స్వయంగా ఒక్కొక్క దస్తావేజ్ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి వేశారు. ఆ చింపిన
కాగితపు ముక్కల్ని ఒక్కొక్క సభ్యునికి అందించి ఈ రోజుకు గుర్తుగా వాటిని భద్రపరచుకోమన్నారు. అయితే ఇలా రద్దు చేసిన వాటిలో పాశ్చాత్య ప్రేమికులకు సంబంధించిన వీలునామాలను మాత్రం రద్దు చేయలేదు. ఈ మెహర్ పబ్లికేషన్ సంస్థను కూడా రద్దు చేసి కాపీరైట్ హక్కులను తిరిగి సంబంధిత రచయితలకు బదలాయించారు. సమావేశపు మొదటి రోజున చాలా మంది మెహరాబాద్కు వచ్చారు. కొద్దిసేపు వారితో మాట్లాడి బాబా వారిని పంపించి వేశారు. వారిలో మౌనిబువ అనే సాధువు ఒక ఆయన ఉన్నాడు. అతడు మౌనం పాటిస్తానని దీక్షపట్టి తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మౌనిబువాను గతంలో బాలనాటు తీసుకురాగా అతడు 1948వ సంవత్సరం జూన్ నెలలో బాబాను మెహరాబాదులో కలుసుకున్నాడు. ఆ సందర్భంలో బాబా నా ఆదేశాలు పాటిస్తావా అని మౌనిబువాను అడిగాడు. నేను మీ ఆదేశాలను 100% విధేయతతో పాటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పలకపై వ్రాసి చూపించాడు. బాబా సంతుష్టిని వ్యక్తపరుస్తూ అయితే ఇలా చేయి, ప్రతిరోజు 2 సీసాల మద్యం తాగు, మాంసం తిను, సినిమాలకు వెళ్ళు, ఇలా చేస్తావా మరి అంటూ అక్షర ఫలకం ద్వారా తెలియజేశాడు. మౌని ఒక్కసారిగా అదిలిపడ్డాడు. ఆధ్యాత్మికత విషయంలో అతనికున్న సొంత భావాలను దేవుని కంటే కూడా గొప్పవి అన్నట్టుగా అతడు వ్యవహరిస్తాడు. సమస్త భువనాలకు ప్రభువు అయిన బాబా సమక్షంలోకి వచ్చి కూడా అతడు ఇంకా తన సొంత అభిప్రాయాలకు భ్రమలకే అతుక్కుపోయి వాటికే ప్రాముఖ్యత ఇచ్చాడు. బాబా ఇచ్చిన ఈ ఆదేశాలు అతని అంతరంగంలో కలవరం లేపాయి. బాబా ఆదేశాలకు స్పందించలేక వెన్నకుండిపోయాడు. యథార్థానికి మనందరి పరిస్థితి కూడా అంతే. అతని స్పందనను గమనించి ఎలాగూ తనకు విధేయత చూపలేడని గ్రహించి బాబా చిరునవ్వు చిందిస్తూ అక్షర ఫలకంపై సూచిస్తూ సరే తీర్థయాత్రలు చేస్తూ ఆహారం కోసం భిక్షాటన కొనసాగించు అని చెప్పారు. బాబా మాటలు మౌనిలోని భయాన్ని పోగొట్టే లేపనంగా పనిచేశాయి. తాను ఎంతవరకు ఆచరిస్తున్న జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక ఖజానాను అంటే స్పిరిచువల్ ట్రెజర్ సాధించుకోవచ్చు అన్న నమ్మకానికి వచ్చాడు. బాబా మాటలు అతని నిర్ణయాన్ని మరింత దృఢపరిచినట్టుగా కనబడ్డాయి. అందువల్ల మౌని తను ఏర్పరచుకున్న భావజాలంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ బాబా చివరిలో అతని భావజాలాన్ని చెల్లాచెదురు చేశాడు. మౌని తాను పవిత్రమని నమ్మిన కఠిన నియమాల ఆచరణలో మునిగిపోయినందువల్ల బాబా మాటల్లోని అర్థాన్ని గ్రహించలేకపోయాడు. బాబా అతన్ని అంత సులువుగా వెళ్ళనీయరు కదా. మౌని అంతరంగంలో బాగా నాటుకుపోయిన మత పోకడల మూలాలపై బాబా అదే పనిగా దెబ్బ కొట్టడంతో కొన్నేళ్ల తరువాత మౌని తనలోని అవరోధాలను దాటగలిగాడు. మాంస భక్షణ ద్వారా గాని, మద్యపానం ద్వారా గాని, సినిమాలు చూడడం వల్ల గాని వ్యక్తిలోని మమకారాలు, భావాలు, ఇష్టాలను
అధిగమించడం జరగదు. కేవలం గురుదేవుని ఆదేశాలను విశ్వాసంతో పాటించడం ద్వారా మాత్రమే వాటిని అధిగమించగలరు. బాబా మొదటగా ఇచ్చిన ఆదేశాలను మౌని ఇష్టపూర్వకంగా స్వీకరించి ఉన్నట్లయితే బాబా ఎంతో సంతోషించి తనకు తానుగా ఆ ఆదేశాలను మార్చి ఉండేవారు. ఆ సాధువుకు ఇదొక పరీక్షే. బాగా నాటుకుపోయిన భావాలు అంత తొందరగా తొలగిపోవు. మౌని బువాకు కఠోర నియమాల పట్ల ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఆగస్టు 15వ తేదీన మరికొన్ని సూచనలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని రత్ పట్టణంలో ఆగస్టు 13వ తేదీన గయా ప్రసాద్ ఖరే తన ఇంటి వద్ద కూర్చొని మెహర్ బాబా దర్శన భాగ్యాన్ని ఒక్కసారి కూడా పొందలేకపోయిన నేను ఎంతటి దురదృష్టం ఉంటుందో కదా అని బాబా దాస్ ద్వారా నాకు బాబా గురించి తెలిసినప్పటి నుండి బాబా దర్శనం ఇవ్వడం ఆపివేశారు. బాబా గురించి ఈ బాబా దాస్ నాకెందుకు చెప్పాలి, చెప్పకపోతే నాకు ఈ ఆరాటం కలిగి ఉండేది కాదు కదా అని మదన పడుతూ వ్యవహరించాడు. హిందూ సాధు పురుషుడు అరవింద్ గురించి నిన్న గయాప్రసాద్ ఖరే బాబాను దర్శించడానికి బదులుగా పాండిచ్చేరి వెళ్ళి అరవింద్ దర్శనాన్ని చేసుకుంటే అయితే అరవింద్ కూడా దర్శనం ఇవ్వడం నిలిపివేసినట్టుగా ఆ తరువాత తెలిసింది. ఇక ఏమి చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డాడు. ఇలా గయాప్రసాద్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా బాబాదాస్ అతని ఇంటి గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డాడు. నన్ను ఇబ్బంది పెట్టకయ్యా బాబు అంటూ బాబాదాసును కొట్టినట్లు గయాప్రసాద్ అరిచాడు. మెహర్ బాబా గురించి నాకు చెప్పి నీవే నన్ను అవస్థకు గురి చేశావు. ఆయన దర్శనాన్ని ఇప్పించలేని వాడవు. ఆయన గురించి చెబితే మాత్రం ఏ ప్రయోజనం అంటూ నిలదీశాడు. అయితే నీకు ఆయన దర్శనం కావాలి కదా అంటూ బాబాదాస్ చిన్నవు నవ్వుతూ నేను ఏర్పాటు చేస్తాను, నాతో పాటు రా అంటూ గయాప్రసాద్ ఖరేతో అన్నాడు. దర్శనం నిలిపివేశారని నీవే చెప్పి ఇప్పుడు ఎలా ఇప్పిస్తావు అంటూ ఖరే సవాల్ చేశాడు. దాని గురించి చింతపడకు నాతో రా చాలు అని చెప్పి ఆగస్టు 16వ తేదీన ఖరేని వెంటబెట్టుకుని బాబాదాస్ మెహరాబాద్ చేరుకున్నాడు. ఖరే తన గదిలోకి వచ్చి కేవలం ఒక్క క్షణం మాత్రమే దర్శించుకోవడానికి బాబా అనుమతించారు. ఆ విధంగా అతను బాబాను దర్శించుకున్నాడు. బాబా అతన్ని తిరిగి రత్ పట్టణానికి వెళ్ళిపోమన్నారు. బాబా ఆదేశం ప్రకారం ఖరే తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఆ క్షణకాల దర్శనం అతని హృదయాన్ని గెలుచుకుంది. ఇదే విధంగా అలీఘర్ నివాసి చోడీ సింగ్ వర్మ, డెహ్రాడూన్ నివాసి కిషన్ సింగ్ అని ఇద్దరు ముఖ్యోక్తులకు కూడా బాబా క్షణకాల దర్శనాన్ని ప్రసాదించి పంపించి వేశారు. సరోష్, నారిమన్, మెహర్జీ వ్యాపారంలో చక్కటి విజయాన్ని సాధించిన వ్యాపారవేత్తలు వారు ప్రాపంచిక వ్యవహారాలని వాస్తవ దృష్టితో అవగాహన చేసుకున్నారు. అంతేకాక గతంలో వీరు బాబాకు ఎంతో సేవ చేశారు. ఆశ్రమాన్ని ఎత్తివేసి ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మివేయాలన్న బాబా నిర్ణయానికి వారు ఎంతో నొచ్చుకున్నారు. బాబాతో ప్రస్తుతం ఉంటున్న స్త్రీ పురుష సభ్యుల బాగోగుల్ని ఎంత కాలమైనా చూసుకునే మొత్తం బాధ్యతను తీసుకుంటానని మొదట సరోష్ ముందుకు వచ్చాడు. సరోష్ వెల్లడించిన అభిప్రాయాన్ని మెచ్చుకొని బాబా చిరునవ్వునవి ఇలా వివరించారు. నీవు మొత్తానికి ఒక్క అంశాన్ని గ్రహించలేదు. నాకు చెందిన మొత్తం ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మగా వచ్చే ధనాన్ని నాతో రాకుండా ఉండిపోయే వారి కోసం కేటాయిస్తున్న సంగతి నీవు గమనించలేదా? అక్టోబర్ 15వ తేదీ తరువాత నాతో పాటు ఉన్నవారి
బాగోగులను చూసే విషయమై ఎలాంటి కేటాయింపు జరగలేదు, కేటాయించనక్కర్లేదు కూడా. నేను, నాతో వచ్చేవారు మేమంతా కష్టాలను ఎదుర్కోవలసిందే. ఎటువంటి రక్షణ లేకుండా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. గుచ్చబెట్టుకుంటూ మేము వెళ్లాల్సి ఉంది. పవిత్రతతోనూ భావోద్వేగాలతోనూ ముడిపడి ఉన్న మెహరాబాద్, మెహరాజాద్ ఈ రెండు ప్రదేశాలని, వాటికి సంబంధించిన స్థలాలు, భవనాలు వగైరా ఆస్తుల్ని నిర్వహించే బాధ్యతను చేపడతానని నారీమన్ మెహర్జీ తమ కోరికను వ్యక్తపరిచారు. దానికి బాబా సమ్మతించి, ఒకవేళ ఎవరైనా మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే ఈ ఆస్తుల్ని తిరిగి అమ్మడానికి వెనుకాడవద్దని బాబా వివరించగా, నారీమన్ తిరిగి ఈ ఆస్తుల్ని అమ్మాలి అనుకుంటే మేము ఈ వ్యవహారంలో తలదూర్చి ఉండేవాడమే కాదు అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, ఇక ఈ ఆస్తులన్నీ మీవే, నావి కావు, కాబట్టి వాటిని మీరు ఉంచుకున్నా అమ్మి వేసినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. మెహరాబాద్ ఎస్టేట్ అంతా మొదట్లో ఆది సీనియర్ కి, అతని తండ్రికి చెందిన ఆది సీనియర్ తండ్రి గారు దీన్ని బాబా పాదాల చెంత సమర్పించాడు. ఇప్పుడు దిగువ మెహరాబాద్ అంతటికి మెహర్జీ సొంతదారుగా, సరోష్ మెహరాబాద్ కొండ ప్రాంతానికి, నారీమన్ మెహరాబాద్ ఎస్టేట్ కి యజమానులయ్యారు. కానీ ఈ ముగ్గురు బాబా భవిష్యత్ కార్యకలాపాల కొరకు ఈ ఆస్తులన్నింటినీ కాపాడుకుంటూ వచ్చారు. ఏనాడు వీటిని తమ సొంత ఆస్తులుగా పరిగణించలేదు. ఆగస్టు 17 బుధవారం నాడు జరిగిన 3వ రోజు సమావేశంలో బాబా తన బృంద సభ్యులకు ఈ దిగువ 3 విధాలైన ప్రత్యామ్నాయాలను సూచించాడు. మొదటిది, నేను విధించిన షరతులను స్వీకరించి వాటికి అనుగుణంగా నడుచుకోగలమనుకున్న వారు నాతో పాటు వస్తారు. నేను విధించిన షరతులను స్వీకరించి వాటికి అనుగుణంగా నడుచుకోగలము అనుకున్న వారు నాతో పాటు వస్తారు. మొదటిది. రెండవది, నా వెంట రాలేని వారందరూ నేను ఇదివరకే వారికి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ జీవనాన్ని కొనసాగించాలి. నేను ఇక ముందు కూడా వారికి మరికొన్ని ఆదేశాలను ఇవ్వవచ్చు కూడా. అంతేకాక వారి జీవన భృతిని వారే సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలా వారు సంపాదించుకున్న దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు ఇవ్వడానికి కేటాయించగలిగినట్లయితే ఆ డబ్బును ఇప్పటి వరకు బాబా మీద ఆధారపడి జీవించిన కుటుంబాలకు ఇవ్వాలి. మూడవది, నాతో రాలేని వారు, ఇతర కుటుంబాలకు సహాయం అందించలేని వారు మరియు నా ఆదేశాలను పాటించలేని వారు వారి త్రోవన వారు వెళ్ళవచ్చు. మిగతా విషయాలను చర్చించే ముందు బాబా ఈ దిగువ భగవంతుడు మండలి వారికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, బాబాకు పూర్తి శుద్ధిని, విచక్షణ ప్రసాదించుగాక. పైన చెప్పిన ప్రత్యామ్నాయాలను స్పష్టపరుస్తూ బాబా ఈ క్రింది విధంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పుడు మనం నవజీవన ఘట్టాన్ని చాలా డీటెయిల్డ్ గా వింటూ ఉన్నాం. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. రంజు నాతో పాటు రాకపోయినా నేను విధించిన విధులను నిర్వర్తిస్తూ నా ఆదేశాలను పాటిస్తూ అహ్మద్ నగర్ లోనే ఉండిపోయినప్పటికీ నాతో అతనుకున్న ఆధ్యాత్మిక సంబంధం ఈ రోజు ఉన్నట్టే ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది. అదే విధంగా పాద్రీ కూడా నాతో రాలేదని అనుకుందాం. అతని విషయంలో నేను ఒక ఉద్యోగం తీసుకోమని, వచ్చిన జీతంలో తన అవసరాలకు పోను, మిగిలిన దాన్ని ఆశ్రిత కుటుంబాలకు, డిపెండెంట్ ఫ్యామిలీస్ ఇమ్మని చెబుతాను. నా ఆదేశాలను పాద్రీ పాటించినట్లయితే అతనికి కూడా నాతో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఇప్పటిలాగానే కొనసాగుతూ ఉంటుంది. అదే విధంగా బైబిల్ ఒకవేళ నాతో పాటు వచ్చినట్లయితే మంచిదే, ఒకవేళ రాలేదంటే బొంబాయిలోని సైకిషో రెస్టారెంట్ లో పనిచేయవలసి ఉంటుంది. అంతకు ముందు రోజు మధ్యాహ్నం
ఈ ప్రత్యామ్నాయాల గురించి మెహరాబాద్ కొండపైన స్త్రీ మండల సభ్యులకు కూడా బాబా ఇదే విధంగా వివరణ ఇచ్చారు. కానీ వాళ్లకు 4 ప్రత్యామ్నాయాలను ఇచ్చారు. మొదటిది, మీ కుటుంబ సభ్యుల్లో మీలో ఎవరికైనా అవసరమైన ఆర్థిక సహాయం చేసినట్లయితే అటువంటి వారు మెహరాబాద్ హిల్ క్వార్టర్స్ లో ఉండొచ్చు. కానీ దిగువ మెహరాబాద్ లో మీకు ఏ విధమైన సహాయం చేయడానికి పురుష మండల సభ్యులు ఎవరు ఉండరు. రెండవది, మీ జీవన భృతి కోసం ఏదైనా పని చేసుకోవచ్చు. ఆ సంపాదన నుండి ఎంతో కొంత పొదుపు చేసినట్లయితే దానిని ఇంతవరకు నా పైన ఆధారపడి ఉన్న ఆశ్రిత కుటుంబాలకు, డిపెండెంట్ ఫ్యామిలీస్కి ఇవ్వవచ్చు. మూడవది, మీకు ఇష్టమైన విధంగా చేయవచ్చు. నాతో ఇకపై ఎటువంటి సంబంధము మీకు ఉండదు. నాలుగవది, మీరు ప్రతి విషయాన్ని నాకే వదిలిపెట్టి సరిగ్గా నేను చెప్పినట్టు నడుచుకోవాలి. మీకోసం నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా పూర్తి విశ్వాసంతో నా నిర్ణయాన్ని మీరు స్వీకరించాలి. పురుషులకు స్త్రీలకు తానిచ్చిన ప్రత్యామ్నాయాల మధ్య ఉన్న భేదాన్ని వివరిస్తూ స్త్రీల విషయంలో అవసరమైన నిర్ణయాలను తానే తీసుకోవడం అన్నది తాను వారికి మాత్రమే ఇచ్చిన రాయితీగా బాబా సూచించారు. అంతేగాక ఇట్టి రాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ పురుష సహచరులకు ఇవ్వడం జరగదని, అంతిమ నిర్ణయాన్ని పురుషులు ఎవరికి వారే తీసుకోవాలని చెప్పారు. విషయానికి ఇంకా జోడిస్తూ ఎవరి విషయంలో కూడా ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, తాను తీసుకున్న నిర్ణయానికి అది తనకు తానుగా నేరుగా తీసుకున్నా, నా ద్వారా తీసుకున్న పూర్తి బాధ్యతను వహిస్తున్నట్లు నా సమక్షంలో భగవంతుడి ఎదుట నొక్కి వక్కాణించాలని అని బాబా వివరించారు. బాబా మెహరాబాద్ కొండపైన స్త్రీలతో సమావేశమైన విషయాన్ని ప్రత్యేకంగా బైబిల్ భార్యా పిల్లల గురించి, సైకోబాద్ భార్యా పిల్లల గురించి పురుష మండలికి ఇలా వివరించారు. నాతో సంప్రదించమని సైకోబాద్ కుటుంబంలోని వారికి నేను సలహా ఇవ్వగా, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నాకే చెందిన వారమని, నేను వారికి ఏమి చెబితే అది చేస్తామని చెప్పారు. ఇదే విధంగా బైబిల్ కుటుంబం విషయంలో నేను వారితో మాట్లాడాలా లేక వారి విషయమై బైబిల్తో మాట్లాడాలా అని నేను వాకబు చేశాను. దానికి సమాధానం చెబుతూ వారు ఎంతవరకు వెళ్ళారంటే, తమ భవిష్యత్తులో బైబిల్కి ఎటువంటి సంబంధం లేదని, వారి కోసం నేను తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా పూర్తిగా స్వీకరిస్తామని వారు ఖచ్చితంగా చెప్పారు. స్త్రీలకు సంబంధించిన 4 అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత హాజరైన ప్రతి స్త్రీ 4వ ప్రత్యామ్నాయానికి అనుగుణంగా నడుచుకుంటామని, అలాగే నేను వారికి ఏమి చెబితే అదే ఆచరిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వారి నిజాయితీకి, వాగ్దానానికి గుర్తుగా నా చేతిని చుంబించమని నేను వాళ్లకు చెప్పాను. వారి చుంబనం యేసుక్రీస్తుకు జోడాసు పెట్టిన ముద్దులా కాకూడదని, నా పట్ల వారికున్న విధేయతకు క్షణంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను స్త్రీలతో తరువాత చెప్పాను. ఆగస్టు 18వ తేదీన దిగువ మెహరాబాద్ లో మొదటిసారిగా రోజంతా సమావేశాలతో గడిచింది. దీనికి ముందు 3 రోజులు కూడా బాబా పురుష మండలి సభ్యులతో దిగువ మెహరాబాద్ లో ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు, అలాగే స్త్రీలతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 వరకు గడిపారు. ఆగస్టు 15, 16, 17 తేదీల్లో బాబా మెహరాబాద్ వచ్చినప్పుడు మెహ్రా, మణి, గోహెర్, నెహ్రూ బాబా వెంట ఉన్నారు. 18వ తేదీ నుండి బాబా మొత్తం సమయం పురుష సభ్యులతో కలిసి దిగువ మెహరాబాద్ లోనే గడుపుతారు. మాటికి బాబా భగవంతుడికి చేసే ప్రార్థనలు, మండలి సభ్యుల పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తించడంలో తనకున్న జవాబుదారీతనాన్ని ధృవపరుస్తూ చేసే ప్రకటనలు ఆగస్టు 18 నాటికి తారాస్థాయికి చేరుకున్నాయి. బాబా మెహరాబాద్ నుండి ఉదయం 6:50 మెహరాబాద్ చేరుకున్న మరుక్షణం
బైబిల్, ఖురాన్, అవెస్టా, భగవద్గీత పుస్తకాలు పట్టుకొని సిద్ధంగా ఉండమని జాన్సన్, కాక్ సాహెబ్, సైకోబాద్, కాలేమామాలను ఆదేశించారు. నారీమన్ బెర్జీలతో కాసేపు చర్చించారు. తరువాత పై 4 మండలి వారిని బాబా పిలిపించి తన కుడి చేతి వైపు నిలబడమన్నారు. వారిని అర్చకులుగా, క్రిస్టియన్ మతాధికారిగా, జొరాస్ట్రియన్ దస్తూరిగా, ఇస్లామిక్ ముల్లాగా, హిందూ పండిట్గా ఒక్కొక్కరు ఒక మతానికి ప్రాతినిధ్యం వహించమని సూచించారు. సైకోబాద్ ను మొదటగా కుస్తీని అంటే పవిత్ర సూత్రధారణ ప్రక్రియ ఆచరించమనగా అతడు యథాప్రకారం జొరాస్ట్రియన్లు చేసే ప్రార్థనను అందరికీ వినబడేటట్టు 5 నిమిషాల పాటు చదివాడు. తరువాత గోస్పెల్ ఆఫ్ మాథ్యూ నుండి జీసస్ యొక్క శిలువవేతను, క్రూసిఫిక్షన్ దానికి చదివి వినిపించాడు. ఖాక్ సాహెబ్ నమాజ్ చదివాడు. భగవద్గీత 10వ అధ్యాయంలోని 7 శ్లోకాలను కాలేమామా చదివి ప్రక్రియను ముగించాడు. సంత జ్ఞానేశ్వరి యొక్క గీత నుండి చదివిన కొన్ని శ్లోకాలను దిగువ ఇవ్వడం జరిగింది. కృష్ణుడు అంటున్నాడు, అర్జున వినుము, నా దివ్య ప్రకటీకరణలను గురించి వివరిస్తాను. నా విశ్వరూప విశుద్ధికి అంతం లేదు. ఆ రూపాల్లోని ప్రముఖమైన కొన్నింటిని గురించి నీకు వివరిస్తాను. అర్జున, నేను పరమాత్మను. అందరి హృదయాల్లోనూ నేను అధివసించి ఉంటాను. జీవుల ఆది నేనే, మధ్యనున్నది నేనే, అంతము నేనే. అర్జున, సర్వజీవులకు మూల బీజం నేనే. నేను లేకుండా ఉనికిని పొంది ఉండేది ఏది లేదు. అవి చరములు కావచ్చు, అచరములు కావచ్చు, కానీ నేను లేనిదే అవి లేవు. అర్జున, నా దివ్య ఆవిష్కారాలకు అంతు అన్నది లేదు. నా ప్రకటీకరణల విశుద్ధికి ఉదాహరణగా నేను నా దివ్య ఆవిష్కారములను ప్రకటించాను. ఎంతటి ఘనుడైనా, ఎంతటి శక్తివంతుడైనా నా దివ్య ప్రకాశంలో ఒక చిన్న అంశం మాత్రమే అనే విషయం గ్రహించు. ఎంతటి ఘనుడైనా, ఎంతటి శక్తివంతుడైనా నా దివ్య ప్రకాశంలో ఒక చిన్న అంశం మాత్రమే అని విషయం గ్రహించు. అర్జున, నాలోని ఒక్క అంశం ద్వారా మాత్రమే నేను యావత్తు విశ్వాన్ని నిరంతరం సంరక్షిస్తూ విశ్వభారాన్ని వహిస్తూ ఉన్నాను. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని గురించి నీకేమి చెప్పను? ఒక్కొక్కరు చదవడం పూర్తి చేశారు. ఒక్కొక్కరు చేతుల్లో నుండి ఆయా గ్రంథాన్ని తీసుకొని బాబా తన ఒడిలో పెట్టుకొని ఆ పుస్తకంపై తన వ్రేళ్లను ఆనించాడు. చివరి ప్రార్థన చదివిన తరువాత బాబా తన ఒడిలో నుండి ఆ పవిత్ర గ్రంథాలను తీసి తన పక్కనున్న ఒక టేబుల్ పై వరుసగా పెట్టారు. కనీని పిలిచి అతని 2 చేతులను ఆ 4 పుస్తకాలపై ఉంచి ఈ దిగువ ప్రార్థనను చదవమన్నారు. బాబా ఈ కార్యక్రమ ప్రక్రియను చేపట్టడానికి భగవంతుడు తప్పకుండా సహాయం అందించుగాక. సర్వస్వం పరిత్యజించి అక్టోబర్ 16వ తేదీన తన నవజీవనంలో ప్రవేశించి తిరిగి రాణి పయనంలో బయలుదేరి ఇక వెనుకకు తిరిగి చూడని విధంగా భగవంతుడు బాబాకు సహాయపడుగాక. గడిచిన 28 సంవత్సరాల్లో భగవంతుడి సహాయాన్ని అర్థిస్తూ మేర్బాబా చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇది. మండలి సభ్యులు ఆశ్చర్యంలో మునిగిపోవడం వలన ప్రార్థన తరువాత సాధారణంగా చెప్పే ఆమెన్ తదాస్తు అనే పదాన్ని చెప్పడం కూడా మర్చిపోయారు. చాలా కాలంగా బాబా తన ప్రేమికులు గాని, తన మండలి వారు గాని తన పాదాలను స్పృశించడానికి నిలిపివేశారు. అలాగే చేతులు జోడించి తనకు నమస్కరించడానికి కూడా నిలిపివేశారు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు కనుక అందరూ బాబా ఇచ్చకు విధేయులే ఉన్నారు. అయితే ఆగస్టు 18 నాడు బాబా కుర్చీ పక్కగా కూర్చున్న ఆలీ అక్బర్ అంటే అలోబా ఉన్నట్టుండి బాబా పాదాలను ముట్టుకున్నాడు. ఎవ్వరూ దీన్ని గమనించలేదు. కానీ అతను చేసిన పనికి బాబా చాలా గంభీరంగా మారిపోయారు. మండలి వారంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. అసంతృప్తిని
ఏ విధంగానూ వ్యక్తపరచకుండా బాబా సైగ చేసి అలోబాను తన ఎదుట కదలకుండా నిలబడమన్నారు. బాబా తన కుర్చీలో లేచి అలోబాను సమీపించి అతని పాదాలను తాకేందుకు వంగారు. ఇది ఊహించని అలోబా గట్టిగా అరుస్తూ హాలులోని నేలంతా రాతితో తయారు చేయబడింది కాబట్టి అలాంటి నేల మీద పడకుండా అలోబాను ఆపేందుకు మండలంలో ఒకరు ఒక్క ఉదుటున లేచి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను కింద పడ్డాడు. ఆ హడావుడిలో బాబా చేతికి దెబ్బ తగిలింది. బాబా తన చేతికి తగిలిన దెబ్బను పట్టించుకోకుండా అలోబాకు సైగ చేసి ఇకనైనా తన మాటకు విధేయుడే కదలకుండా నిలబడమన్నారు. అలోబా వెచ్చి వెచ్చి ఏడుస్తూ నిలబడ్డాడు. బాబా అతని పాదాలను స్పృశించాడు. అలోబా శరీరం బరువంతా బాబా కుడి చేతి వేళ్లపై పడిందన్న విషయం అప్పుడు బయటపడింది. అప్పటికప్పుడు బాబా చేతికి ప్రథమ చికిత్స చేశారు. డాక్టర్ నీలు, డాక్టర్ డాన్కిన్ బాబాకు చికిత్స చేసినప్పటికీ ఆ తరువాత చాలా రోజుల వరకు బాబా తన చేతిని కిందకి వేలాడకుండా ఆర్మ్ సింగిలో పెట్టుకోవాల్సి వచ్చింది. చేతి వేళ్లు బాగా వాచిపోయేవి. ఆ కారణంగా రాత్రిపూట బాబా పోటు సలుపుతో బాధపడేవారు. చేతి వేళ్లను అక్షరప్రతిభని కలపడం చాలా కష్టమైంది. అందువల్ల బాబా మౌన సంభాషణ చేయడం మరింత కష్టమైంది. డాక్యుమెంట్ల పైన సంతకం చేయాల్సి వచ్చినప్పుడు బాబా అతి కష్టం మీద చేతి వేళ్లను కలిపి సంతకం పెట్టాల్సి వచ్చింది. కానీ అదే రోజు బాబా అలోబాను క్షమిస్తూ జరిగింది మర్చిపోమని చెప్పారు. ఆ సందర్భంలో అలా స్పందించినందుకు తనను తాను నిందించుకోవద్దని కూడా అలోబాకు చెప్పారు. అలోబాతో బాబా ఇంకా ఇలా వివరించారు. నా ఆదేశాలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన విషయం. వినండి, నా ఆదేశాలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన విషయం. మనం అందరం కూడా ఈ వాక్యాన్ని చాలా తీవ్రంగా గుర్తుంచుకోవాలి. నా ఆదేశాలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన విషయం. దానితో పోలిస్తే నేను మీ పాదాలపై పడడం అన్న దానికి ఎట్టి ప్రాముఖ్యత లేదు. ఉదయం నిద్ర వేస్తూనే నా మండలి సభ్యులు నా ముఖంపై ఉమ్మివేయాలని నేను షరతు చెప్పవచ్చు, లేదా ప్రతి ఉదయము నేను మీ పాదాలను తాకవచ్చు. ఇలా నేను విధించిన మొత్తం షరతులన్నీ పాటించడానికి మీరు పూర్తి స్థాయిలో సంసిద్ధులు కాకపోతే నా వెంట నాతో రావడం మీకు ఎలా సాధ్యపడుతుంది అని చెప్పారు. ఇక్కడ బాబా యొక్క ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి సరళి మనకి చక్కగా ద్యోతకం అవుతుంది. ఆయన ఆ దివ్యత్వంతోనే 75 సంవత్సరాల కాలం కూడా తన యొక్క దివ్య కార్యాన్ని, విశ్వ కార్యాన్ని నిర్వర్తించారు ఆయన. ఇది మనం గుర్తుంచుకొని మనం మన జీవితాన్ని అంటే ఒక విధంగా ఈ నా ఆదేశాలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని మనకి మనం తెలుసుకోవాలి. అందుచేత ప్రియమిత్రులారా, బాబా జీవిత చరిత్రలో మనం తెలుసుకున్నటువంటి సత్యాలు సామాన్యమైనవి కావు, అనన్య సామాన్యమైనవి. వాటిని మనం ఖచ్చితంగా పాటించక తప్పదు. అందుచేత మీ అందరూ కూడా ప్రేమతో చాలా శ్రద్ధగా ఉంటున్నందుకు ఈ పనిముట్టు చాలా ఆనందిస్తుంది. ఇంకా ఒకవేళ నాకు బాబా గాని ఆయుర్వేదం ప్రసాదిస్తే చాలా విషయాలను మీకు చక్కగా వివరించడానికి ఉత్సాహంతోనే ఉంది ఈ హృదయం. మీరు అందుకు తగ్గట్టుగా మీరు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అవతార్ మెహే బాబాకి జై. మనం ఇందులో భాగంగా ఒక గీతాన్ని, దాని యొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం రోజు. ఈ